మీ కాకినాడకే ఉంది. ఊరు ఎక్స్పాండ్ అయిపోయింది కదా, అవుట్స్కట్స్. అవును, రాజమండ్రి అవును, కూడా అవుట్స్కట్స్ ఎక్స్పాండ్ అయిపోయింది కదా. అక్కడ అవును అండర్ గ్రౌండ్ మొత్తం. డ్రైనేజీ ఉందా? మంచినీళ్ళ సదుపాయం ఉందా? ఉమ్, రోడ్లు ఉన్నాయా? లేదు. ఇవన్నీ చెయ్యాలి. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు అది అడుగుతారు. ఉమ్, ఈయన ఉమ్, ఏం చేయలేడు ఎమ్మెల్యే. అదే కదా. ఇది ఇప్పుడు ఆయన వీళ్ళకి కూడా వీళ్ళిద్దరికి ఎంతవరకు తెలుసు అది, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్, మాట్లాడుతూ ఉంటారు అట్లా, మీకు ఎందుకు చేయండి 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 అనేసి. ఉమ్, గ్రౌండ్ లో ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్ళాక అక్కడ చేయలేదు అనుకోండి, ఫస్ట్ సారి వెళ్ళావు, ఉమ్, చెప్పారు ఉమ్, వాళ్ళు, ఉమ్, పరిష్కరిస్తామని చెప్పావు, మళ్ళీ ఉమ్, ఇంకోసారి మొహం చూపెట్టగలం అక్కడికి. అదే కదా. అది సమస్య. అది అర్థం సార్, కావట్లేదు వీళ్ళకి. వీటన్నిటికంటే మేజర్ ఏంటి అంటే ఒక అసంతృప్తి ఎమ్మెల్యేల్లో. అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంత ఉందనేది పక్కన పెడితే ఖచ్చితంగా జనసేన ఎమ్మెల్యే ఎక్కువ అసంతృప్తి ఉంది. దానికి కారణం ఇందాక అనుకున్నట్టు డామినేషన్ అనేది ఎక్కడికక్కడ. అది ఏమన్నా పరిష్కరించే దిశగా ఈ సమావేశాల్లో దానికి ఏమన్నా ఒక పరిష్కారం దొరుకుద్దా? ఎందుకంటే నేరుగా పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవుతున్నారు కాబట్టి. అంటే బేసిక్ సమస్యల్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక పార్టీని పట్టించుకోవట్లేదు, తను మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళతో ఎవరితో మాట్లాడట్లేదు ఉమ్, అన్నటువంటిది వచ్చింది. తెలుగుదేశం పార్టీలో అయితే ఉమ్, అప్పుడప్పుడు ఈ మీటింగులు పెడతా ఉంటారు, లేదా ఉమ్, ఇల్లు కలుస్తుంటారు. ఈయనేమో సినిమాల ఉమ్. హడావిడిలో ఉంటున్నారు, ఎవరు కలవట్లేదు అన్నటువంటి ప్రచారం బాగా జరుగుతోంది. అవును, అపాయింట్మెంటే దొరకదయింది అని. 18 నెలలు అయిపోయింది. 18 నెలల అవును. తర్వాత తొలిసారి కూర్చుంది ఇక్కడ.